మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అట్టహాసంగా బియ్యపు మధుసూదన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఉదయం ఊరేగంగా బయలుదేరినటువంటి నేపథ్యంలో దాదాపు 2 గంటల పాటు కూడా శ్రీకాళహస్తి వీధుల్లో అంగరంగ వైభవంగా ఈ ఒక ఊరేగంగా వచ్చి నామినేషన్ అయితే దాఖలు చేశారు. ప్రస్తుతం మనతో బియ్యపు మధుసూదన్ రెడ్డి సార్, ఎలా జరిగింది నామినేషన్ ప్రక్రియ? మీరు చూశారు, మీరు చెప్పాలి. 50,000 మందిగా పైగా ఈరోజు ర్యాలీ రావటం. లాస్ట్ టైం 40,000కి మెజారిటీతో గెలిచా. ఈసారి 50,000 మెజారిటీతో ప్రజలు ఈరోజు చూపించారు వచ్చి. ఇంత ఎండలో అసలు 5 నిమిషాలు నిలబడలేకపోతాం ఎండకు వస్తే. చూడండి, షర్ట్ అట్నే ముని షర్టు ప్యాంటు కూడా తడిసిపోతాం. ఇంత టైంలో దాదాపు 2 అవర్స్ ర్యాలీలో పాల్గొన్న ప్రజలందరికీ చేతులెత్తి దండం పెడతా ఉన్నా. నేను చేసిన అభివృద్ధి, నేను డెవలప్ చేసిన కాలాస్, జగన్ ఇచ్చిన పథకాలు ఇవన్నీ కూడా మాకు శ్రీరామ రక్షగా ఇంత భారీ ఎత్తున జరగడం జరిగింది. ఫైనల్గా ఎన్నికలు దగ్గర పడుతున్నాయి, ఏం చెప్తారు శ్రీకాళహస్తి ప్రజలకి? ఇంకా మీ దృష్టిలో ఎటువంటి అభివృద్ధి పనులు ఉన్నాయి? ఇంతకన్నా ఏం చేయాలండి? ఇంతకన్నా ఏం చేయాలి? ఈ భూ ప్రపంచం ఏ ఎమ్మెల్యేని 10,000 రూపాయలు చనిపోతే ఇచ్చే ఎమ్మెల్యే ఉన్నాడా? ఈ భూ ప్రపంచంలో ముస్లిం సోదరులకి బీరువా మంచం టీవీ మామగారు సాయం ఇచ్చి ఈ భూ ప్రపంచంలో ఎవరైనా ఇస్తారా? ఏ ఎమ్మెల్యే అయినా? డెవలప్మెంట్ ఈ 8 రింగ్ రోడ్లు తీసుకొని వచ్చాను. 250 కోట్లతో డెవలప్ చేసినాను. డ్యాము తీసుకొని వచ్చినాను. తెలుగంగ మీద 2 పంటలు పండినట్టుగా వాటర్ తీసుకొని వచ్చాను. ఎంతగాక ఇంకేం కావాలి? కొండ చుట్టూరు చేశాను. 110 గుళ్ళు తీసుకొని వచ్చినాను. ఇంకా ఆర్డీఓ ఆఫీస్ ఈరోజు సంతకాలు పెట్టాడు మహానుభావుడు, ఏడొచ్చి పెట్టినాడు. ఆర్డీఓ ఆఫీస్ నేను తీసుకొని వచ్చిన. ఫస్ట్ గ్రేడ్ మున్సిపాలిటీ తీసుకొని వచ్చిన. ఏం కావాలి? ఏం కావాలి ఇంకా? తోపుడు బళ్ళు 4,000 ఇచ్చిన ప్రజలకి. ఉండే అట్టు పనులు అమ్ముకునే వాళ్ళు కూడా పేర్కొని పోయావు. నీవు ఎక్కడ? అందరూ సహాయం చేసే మసూద్ అంటే ఎక్కడని తెలియజేస్తున్నాను. సో శ్రీకాళహస్తి నియోజకవర్గాన్ని నేనే డెవలప్మెంట్ చేశాను. రాబోయే ఎన్నికల్లో కూడా ప్రజలు నా వైపే ఉన్నారు. కరోనా సమయాల్లో కూడా చాలామంది చనిపోయినప్పటికీ కూడా నేను ధైర్యంగా ప్రజల్లో తిరిగి వాళ్ళకి కావాల్సినటువంటి నిత్యావసర అత్యవసర సంబంధించినటువంటి వస్తువులంతా కూడా అందజేశానని చెప్పి కూడా బియ్యపు మధుసూదన్ రెడ్డి చెప్తున్నారు. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా భారీ మెజారిటీతోనే గెలుపొందుతానని చెప్పి కూడా మధుసూదన్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు.